పనులు చేస్తుంటే ప్రమాదం జరిగి 8 మంది చచ్చిపోయారు. ఏడైనా ఒక మనిషి చచ్చిపోతే ఇంత బాధపడతాం, ఇన్ని కన్నీళ్లు పెట్టుకుంటాం, ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అంతెందుకు ఒక కాకి చచ్చిపోతే 10 కాకులు దాని చుట్టూతో చేరి సానుభూతి తెలుపుతాయి. కానీ ఎస్ఎల్బిసిలో 8 మంది చచ్చిపోతే మామ, అల్లుడు, బావ, బామార్ది దావతులు చేసుకొని ఇక సంతోషపడ్డారు. ఎస్ఎల్బిసి ఆగిపోయింది, ఇక ఆపేయండి, ఎస్ఎల్బిసి కట్టొద్దు, మనుషులు చచ్చిపోయినరని. ఇంత దుర్మార్గం ఉంటుందా? ఇంత కడుపులో విషం పెట్టుకున్నోడు ఇవాళ నల్గొండ జిల్లాలో మున్సిపల్ కార్పొరేటర్లను, కౌన్సిలర్లను గెలిపించమని ఎట్లా అడుగుతాడు? నల్గొండ మీద విషం జిమ్ముతున్న బీఆర్ఎస్ వాళ్ళకు, ఎస్ఎల్బిసి కట్టనోనికి, రేషన్ కార్డు ఇవ్వనోడికి, సన్న బియ్యం పంచనోడికి, ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఇవ్వనోడికి ఇవాళ మిమ్మల్ని ఓటు అడిగే హక్కు ఉందా? మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. సిగ్గు లేకుండా